పేరు కృష్ణ, మా దేవుడిదండ, పూసమంచి మండలం, ఖమ్మం జిల్లా. ఈ కావేరి సీడ్ జై అనేది మేము 1/2 కేజీ గింజలు పెట్టినాం. 10 గుంటల్లో 20 కోతలు కోసినాం. ఇంకొక 30 కోతలు వెళ్తాయి. ఒక్కొక్క చెట్టుకి దగ్గర కాపు వచ్చింది. ఇది చూడండి, చాలా దగ్గర ఉంది. ఈ కాయ కూడా చిన్న సైజు, మార్కెట్లో నెంబర్ 1 కొంటారు. ఈ మరీ పెద్దగా ఉంటే అసలు కొనట్లేదు. దగ్గర కాపు ఇది. దీన్ని మార్కెట్లో ఎంత స్పీడ్ కొంటారో అంత స్పీడ్ కొంటారు. ఇది చూడండి, ఈ సీడ్ని మంచిగా మీకు అంటే ఇప్పుడు 1/2 కేజీ పెట్టారు కదా, 1/2 కేజీ 10 గుంటలు. 10 గుంటలు ఎన్ని వెళ్తున్నాయి యావరేజ్గా మీకు కోతకి? ఇప్పుడు కోతకి వాళ్ళ కింట వెళ్ళినాయి, 1/2 కింటకాయలు వెళ్ళినాయి. 1/2 కేజీకి కింట వెళ్ళినాయి. 1/2 కేజీ కింట వెళ్తున్నాయి. కేజీ పెట్టిన వాళ్ళవి కూడా వెళ్ళవు, కాయలు వెళ్తున్నాయి. మంచి సీడు కావేరి జై మంచిది. ఇప్పుడు పక్కన మీ రైతులు కూడా రైతులు వచ్చి చూసుకుంటారు, మంచిగా ఉంది సీడు, ఓకే బాగుంది అని అంటున్నారు. చూసిపోతారు. మీకు డిస్ట్రిబ్యూటర్ గారు ఏ విధంగా అయితే చెప్పారో అలానే ఉందా? మీకు ఏమన్నా ఉంది? వాళ్ళు చెప్పినట్టే ఈ కాపు కూడా బాగా కాసింది. ఓకే, దగ్గరలో మంచిగా ఉంది. మార్కెట్ లో కూడా స్పీడ్ కాయ ఫస్ట్ అందరికన్నా మనం కాయ ఫస్ట్ కొంటాం అంతే. అది ఎందుకంటే బారలేదు, సన్న సైజు, మీడియం సైజు కాబట్టి తొందరగా కొంటారు. ఎప్పుడైనా బారుగుంటే కాయ కొంటారు. అవును, అంటే ఒక రోజు లేట్ అయినా కానీ మీకు కొంచెం బాగుంది. లేట్ అయినా కూడా అదే సైజు ఉంటది. అది లావు కాదు, పెద్ద పెరగదు అనమాట. లావు అనేది కాదు. ఓకే, తెగుళ్ళం కూడా తెగులు గిగులు గానే ఇగో చూడు, ఇది నిన్న కోయలేదు, రేపు కోస్తాం, అదే సైజు ఉంటది. ఓకే, చూసినావా కాయ అలాంటిది. ఇప్పుడు ఇది ఇంత బారి అనేది ఉండదు. అదే ఏరే ఇత్తనం అంటే 3 రోజులకైనా ఇంత బార్ అయిపోద్ది, అది ఎగిరిపోతుంది. ఇది ముదరదు, లేతగానే ఉంటది. ఓకే ఓకే, ఆ కాయ నిన్న కోయలేదు మీరు? ఇది నేను కోయలేదు, ఎందుకంటే నిన్న కోసేటప్పుడు ఇది కనిపించలే. అదేలేండి, అది రేపు కోస్తాం, రేపు అది సైజుకి వస్తుంది. ఓకే, అదే సైజు ఉంటది. ఓకే, మీకైతే అన్ని విధాలుగా సాటిస్ఫై? బ్రహ్మాండంగా ఉంది. ఓకే, పర్వాలేదు. మేము మళ్ళీ వేసేది ఏమైనా ఉందా అండి బెండ తోట? మేము ఇంకొక 1/2 కేజీ పెట్టాలని పక్కన వంగ చెట్లు బీకేసినాం కదా, దున్ని పెట్టాలని నీకు అందుకే ఫోన్ చేసాం. ఓకే ఓకే అండి, ఓకే, ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఓకే కృష్ణ గారు.